రుణమాఫీ హామీ అమలుతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని సంబరాలు అంబరన్నంటాయి. షాబాద్ మండల చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీం భారత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎలక్షన్కు ముందు వరంగల్లో జరిగిన డిక్లరేషన్ ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం జరిగిందని భీం భారత్ అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీగా అభివర్ణించారు. 2 లక్షల రుణమాఫీ చేసిన పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ సభలో మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు, రేవంత్ అన్న గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. రేపు ఈ నెల 30 తారీఖు లోపు ₹1,50,000 రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షలు ఎవరైతే ఉన్నదో అందరి కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈ రకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ₹2,00,000 రుణమాఫీ జరుగుతూ ఉంది. చాలా సంతోషకరం. రైతులు 10 సంవత్సరాలుగా బ్యాంకులలో పాస్బుక్లు తాకట్టు పెట్టి అవి పాస్బుక్లు తెచ్చుకోలేక, అప్పులు తీర్చలేక, అప్పులు కట్టలేక ఈ రకంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు ₹2,00,000 రుణమాఫీ అయింది. మీ పాస్బుక్లు మీ అందరికి వస్తాయి.